నెక్స్ట్ మిగతా వార్తల్లో త్వరలో మెగా డిఎస్సి, పెద్ద ఎత్తున ఉపాధ్యాయ ఖాళీల భర్తీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన, నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశం, బడి లేని గ్రామ పంచాయతీ ఉండొద్దు, మూసేసిన స్కూళ్లు తెరిపించాలి, ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీల సమస్యను వెంటనే పరిష్కరించండి, విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్, ఐటీఐలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో సీఎం, 2000 కోట్లతో నైపుణ్యాభివృద్ధికి టాటా ఓకే, మరో 7000 టీచర్ కొలువులు, అనుబంధ నోటిఫికేషన్తో మెగా డిఎస్సి, రేవంత్ ఆదేశంతో అధికారుల కసరత్తు. అసలు యాక్చువల్గా మీరు ఈ స్కూలు బాగు చేయాలి అంటే ఇమీడియట్గా దీనికి ఇన్ఛార్జ్గానో సలహాదారుడుగానో టోటల్గా వ్యవస్థనంతా కూడా మురళీ సార్ లాంటి వాళ్ళ చేతిలో పెట్టండి. ఇది మీరు అనుకుంటే లేకపోతే ఇంకొక ఐఏఎస్ అధికారులు ఇంకొకరి చేతిలో పెడితే ఇది కాదు. ఎందుకంటే ఆయన గతంలో ఆంధ్రప్రదేశ్లో చాలా స్కూళ్ళు బాగు చేసిండు. సో ఆ స్కూల్ ఆయన చేతిలో పెట్టి ఆ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడంలో కావచ్చు, స్కూల్ టీచర్ల పనితీరు విషయంలో కావచ్చు, టోటల్గా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం ఆయన చేతిలో పెట్టే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద రీసెర్చ్ చేసిరు, పెద్ద రీసెర్చ్ చేసి ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్క పుస్తకమే రాసిరు వాళ్ళు ఎస్డిఎఫ్ తరపున. కాబట్టి ఆయన చేతిలో ఆ స్కూల్ పెడితే ఒకవేళ మీరు అనుకున్న లక్ష్యం చిత్తశుద్ధితో చేసేదని మీరు అనుకుంటే ఈ పని చేయండి. లేదు మామూలుగానే గవర్నమెంటే చేస్తుంది, ఉన్న అధికారులు చేస్తారంటే కుదరదు. అది మళ్ళీ అది చెప్పుడు మాటలతోనే సరిపోతుంది తప్ప చేతల్లో అది కనబడదు. మీకు ఆ ఆలోచన చిత్తశుద్ధి ఉన్నా అది గ్రౌండ్లో రియాలిటీలో కనబడదు. సో కాబట్టి మీరు నియమించుకునే అధికారులను కూడా మంచి అధికారులను పెట్టినప్పుడు వెంకటేశం గారు, బుర్రా వెంకటేశం గారు మంచి ఆఫీసర్ ఆయన. సో అట్లాంటి వాళ్ళని కూడా పెట్టండి. సో ఇప్పుడు మెగా డిఎస్సి అంటున్నారు. ఈ మెగా డిఎస్సి వీళ్ళు మేనిఫెస్టోలో కూడా పెట్టారు, మెగా డిఎస్సి వేస్తాం ఖచ్చితంగా అని. ఎందుకు? దాదాపు 3 నుంచి 5 లక్షల మంది నిరుద్యోగులు బీఎడ్ కంప్లీట్ చేసుకొని, ముఖ్యంగా టెట్ కంప్లీట్ చేసుకొని ఆ టెట్ రాసి రెడీగా ఉన్నారు ఎగ్జామ్ రాయడానికి. మొన్న 5000 పోస్టులు వేసిండు, 13,500 పోస్టులు ఖాళీ ఉన్నాయి, అవి మొత్తం వేస్తామని చెప్పి 5000 పోస్టులకు వచ్చిండు. పెద్ద ఎత్తున నిరసన ధర్నాలు చేసిన వాళ్ళంతా అభ్యర్థులంతా. చివరికి అది కూడా జరగలే, ఎలక్షన్లు వచ్చినాయి. మరి ఇప్పటికైనా ఎన్ని పోస్టులు రిలీజ్ చేస్తారో చెప్పండి. ఆ మెగా డిఎస్సి నిర్వహించాలి. ఈ తెలంగాణలో 6000 స్కూళ్ళకు పైన స్కూళ్ళలో సింగిల్ టీచర్ ఉన్నాడు. ఒకటే ఒక టీచర్, ఆయనే హెచ్ఎం, ఆయనే అన్ని సబ్జెక్టులు చెప్పాలి. ఎంతమంది పిల్లలున్నా సింగిల్ టీచర్ ఉన్న స్కూళ్ళు 6000 ఉన్నాయి. సో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది మనం. అందుకే ఈ స్కూల్ అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము ఈ ప్రజాపాలన పేరుతో పెన్షన్లకు దానికి దీనికి అప్లై చేస్తున్నాం కదా, దీన్ని క్వశ్చన్ చేయండి. ప్రజలంతా ఈ టీచర్ ఉద్యోగాలతో పాటు స్కూళ్ళలో, మా ఊర్లో స్కూళ్ళు మూతపడ్డాయి, క్లోజ్ అయిన స్కూళ్ళను తెరిపించండి అని ధర్నాలు చేయండి, బయటికి రండి. వాడిచ్చే 2000 పెన్షన్కి 4000 పెన్షన్కి మనం దీనికి కాదు మనం చేయాల్సింది. స్కూళ్ళ కోసం చేయాలి, ఆసుపత్రుల కోసం చేయాలి. మనం చేసే ధర్నాలు, మనం చేసే నిరసనలు వాటి కోసం ఉండాలి. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం త్వరలో మెగా డిఎస్సి నిర్వహిస్తామని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం తగిన చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో బడి ఉండాలని, బడి లేని పంచాయతీ ఉండొద్దని అన్నారు. ఎంత చిన్న గ్రామమైనా, మారుమూల తాండా అయినా తప్పకుండా ప్రభుత్వ స్కూల్ ఉండాల్సిందే అని, ఏ విద్యార్థి చదువు కోసం ఇతర గ్రామాలకు, పట్టణాలకు వెళ్లే పరిస్థితి ఉండొద్దని స్పష్టం చేశారు. శనివారం సచివాలయంలో విద్యాశాఖపైన సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు లేరనే నెపంతో మూసేసిన అన్ని స్కూళ్లను తెరిపించాలని, ఎంతమంది పిల్లలున్నా ప్రభుత్వ స్కూళ్లను నడపాల్సిందే అని ఆదేశించారు. సో దీనికోసం వెంటనే మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయులను భర్తీ చేస్తామన్నారు. సో చూద్దాం ఎప్పట్లోగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారన్నది. నిన్న సచివాలయంలో బాసర IIIT విద్యార్థులకు ల్యాప్టాప్లు అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఈ ల్యాప్టాప్లు యాక్చువల్గా వాళ్ళు జాయిన్ అయిన వెంటనే వాళ్ళకి ల్యాప్టాప్ వాళ్ళ చేతిలో పెట్టాలి. అది వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ధర్నాలు చేసిరు, ఎండకు ఎండిరు, వానకు తడిసిరు, చలికి వణికిరు. రోజుల తరబడి ఆ పిల్లలు ధర్నాలు చేస్తే మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని గత ప్రభుత్వాలు వాళ్ళకి మాటలు చెప్పినాయి. నేను మళ్ళీ వస్తా, సబితా ఇంద్రారెడ్డి రాకపోయినా తీసుకొస్తా, కేటీఆర్ చెప్పిన ముచ్చట్లు. ఈయనే కదా వెంకటరమణ గారు, అప్పుడు ఇప్పుడు ఈయన వీసీ, ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకొని ఇవన్నీ మాట్లాడింది. సో ఈ స్కూళ్ళ మీద, గురుకులాల మీద ఇప్పుడు అంటుండే కదా కేసీఆర్ 600 కట్టించినాను. 600 అన్నీ రెంటెడ్ బిల్డింగులే ఉన్నాయి. ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ ఇంతవరకు కట్టలే, ఒక స్కూల్ కట్టలే. ఇప్పుడు మేము చాలా పెద్ద ఆస్తులు పెంచినామని అంటున్నారు కదా, ఆస్తులు ఎడ పెంచాలా? స్కూల్ కట్టి పెంచాలా, హాస్పిటల్ కట్టి పెంచాలా? అవి ఆస్తుల కింద పరిగణించబడతాయి. ఆల్రెడీ ఉన్న సెక్రటేరియట్ని ఊలగొట్టి దాన్ని ఆస్తిగా చూపిస్తే ఎట్లా? అందుకే ఈ ప్రభుత్వం కూడా వాళ్ళలాగా కాకుండా కొంత ఖర్చులు తగ్గించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం కనిపిస్తూ ఉన్నది.
సో ఇలా 5,000తో పాటు ఇంకొక 7,000 వేస్తారట. అంటే 5,500 ప్లస్ 7,000 అంటే ఆల్మోస్ట్ 13,000 వేస్తారట.